హాయ్ అందరికీ. నేనైతే ఇలా బావి దగ్గరికి అయితే మా నాన్న వాళ్ళు వరాలు తీస్తాలంటే వచ్చిన. ఇవాళ నేను బావి దగ్గరికి ఎందుకు వచ్చిన అంటే ఒక రీజన్ ఉంది. నేను ప్రతిసారి ఎక్కువ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి పోతే కదా, అక్కడ అయ్యగారు ఏమన్నాడు అంటే, మనము మన 1 ఇయర్లో ఏ ఒక్క రోజైనా కూడా మట్టికి సేవ చేయాలి. అట్లయితే భూతల్లి బాగా సంతోషించి మనం ఏమి అనుకుంటామో అది జరుగుతుందని అయితే చెప్పిండు. అందుకే ఈరోజు మా వాళ్ళు బావి దగ్గర వరాలు తీస్తారంటే నేనే పోయినా. అదంతా నేనే, మా నాన్న మట్టెత్తా అంటే ఇట్లా సాపుగా అనుకుంటూ వచ్చిన. ఇవాళ వచ్చినందుకైతే మంచి జరిగింది. ఒక దరిద్రం, పెద్ద దరిద్రం పోయింది ఇవాళ. నాకైతే మంచి అదృష్టం వచ్చింది నాకైతే. అందుకే అసలుకి అయ్యగారు చెప్పింది, పంతులు చెప్పింది అయితే రియల్ అనిపించింది. మంచి పెద్ద గొడవ వేరే వాళ్ళతోటి దరిద్రం అంతా పోయింది నాకైతే. అందుకే మళ్ళీ ఇంకొకటి మీకు డౌట్ రావచ్చు, మరి రోజు వ్యవసాయం చేసేటోళ్ళు ఎట్లా, రోజు వాళ్ళు బురదలనే పని చేస్తారు కదా అని. వాళ్ళు ఎవ్రీడే బురదలనే పని చేస్తారు కాబట్టి, నాట్లైనకి పోతారు కాబట్టి వాళ్ళు మట్టి మనుషులేగా. అంటే వాళ్ళు రోజు చేస్తారు కాబట్టి వాళ్ళకి పెద్ద ఫలితం ఏమి ఉండదు. మనం ఎప్పుడో ఒకసారి, నేను దాదాపుగా 6 నెలలు అవుతుంది బావి దగ్గరికి పోక. నేనేం చెయ్యను, కాకపోతే ఇవాళ కావాలని చేసినా నాకు మంచి జరిగింది అంతే. ఇదైతే నా వీడియో చూసిన వాళ్ళందరికీ అర్థమయ్యే ఉంటుంది ఏం మంచి జరిగిందనేది. ఇప్పటి నుంచి నాకు మంచి రోజులు స్టార్ట్ అయినాయి. అందుకే ఇవాళ అయితే అయ్యగారు చెప్పినందుకైతే నేనైతే బావి దగ్గరికి వచ్చి ఒక్కరోజైతే పని చేసిన. నాలాగా కూడా ఎవరైనా సిటీలు ఉంటే మీరు కూడా ఇయర్కి 1 టైం అయినా కూడా మనం మట్టిలో పని చేయాలన్నట. చేస్తే మనకే మంచి జరుగుతుంది. నాకైతే మంచి జరిగింది. నేనైతే దాన్ని బిలీవ్ చేస్తున్నా. మీరు కూడా అట్లా, మీకు కూడా అంతా మంచి జరగాలంటే మీరు కూడా మీ నాన్న వాళ్ళకు ఎవరికైనా భూమి జాగా ఉంటే పోయి చేయండి. మా కొడుకు కూడా చేస్తుండు. ఈరోజైతే సాటర్డే, కృష్ణాష్టమి రోజైతే ఇది జరిగింది. ఇంకొకటి పాము కూడా ఒకపడ్డది బావి దగ్గర. అన్నీ నా మంచి కోసమే. అంటే నా ముందు నుంచి పాము పోయింది. ఇంటికి వస్తుంటే జస్ట్ ఒక 1 అవర్ అట్లా ఉండొచ్చినాం అంతే. 1 అవర్లో పెద్ద గొడవ అయింది. అసలు రియలీ సూపర్, అసలు సూపర్ అంటే సూపర్. అంటే దరిద్రాన్ని ఎంత పోగొట్టుకుంటే అంత మంచిది అని నాకు నిన్ననే అర్థమైంది. ఇవాటి నుంచి అయితే మనకు మంచి రోజులు అయితే స్టార్ట్ అయినాయి. నిజంగా చెప్తున్నా, భూమాతకైతే సేవ చేయాలి కంపల్సరీ, నాకైతే అనిపించింది.